గురువుగారు క్రోధినామ సంవత్సరంలో మొదటిగా వచ్చేది మేషరాశి. 12 రాశుల్లో మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎలా ఉంది? అలానే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కారాలేంటి? మేషరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే మంచి 4, అవమానం అంటే చెడు 3. ఈ మేషరాశి వారికి గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి ప్రవేశం జరుగుతుంది. ఈ ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. వ్యయంలో రాహు, విదేశాలకు ప్రయత్నాలు చేసిన వాళ్ళకు శుభ ఫలితాలు, వీసా రావటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ సమస్య, వీసా సమస్య తొలగిపోతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారు వ్యాపారం చేసేవారు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ, లేదా చదువు పూర్తి చేసిన వారు, లేదా చదువుకునేటటువంటి వారు, ఓవరాల్ గా అన్ని రకాలుగా బాగున్నటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. బ్రహ్మాండంగా ఉంది మేషరాశికి. అండ్ గురువు వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధన స్థానంలో ఉండడం చేత ఈ ఇంట్లో ఉన్న చికాకులు, సమస్యలు, గొడవలు అవన్నీ తొలగిపోవటం, ప్రాపర్టీ సంబంధితమైన సమస్యలు తొలగిపోతాయి. ల్యాండ్ లేదా పొలము, లేదు ఏదైనా కమర్షియల్ ల్యాండ్, లేదంటే ఏదైనా సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ సేల్ అవుతుంది, అధిక లాభాన్ని పొందుతారు. ఇల్లు అమ్మడము లేదా ఇల్లు కొనడం జరుగుతుంది. అలాగే వ్యయము శుభసూచకంగా ఇంట్లో ఎవరికైనా వివాహం చేయటము, గృహప్రవేశం చేసుకోవడము, లేదా ఒక ఇల్లు తీసుకోవడం, ఏదైనా శుభమూలంగా మీకు ఒక ఖర్చు ఈ సంవత్సరంలో కనబడుతుంది. ఓవరాల్ గా మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటాం. కానీ రాజకీయ రంగంలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళు కూడా అపనిందలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేసులు, గొడవలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జైళ్ళ చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయి. రైడ్స్ జరిగే, అంటే ఈడీ రైడ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అవ్వచ్చు, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో కొంత ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం. అంటే ఎలా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కదా నేను చెప్పేది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓటమి అంటే వాళ్ళకి అపనింద రావటం, వాళ్ళకున్న పదవి కోల్పోవడమో, లేదంటే పార్టీ మారడమో, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు, భూకంపాలు ఇత్యాది, భూకంపనము అంటే ఈ కొన్ని గ్రహాల యొక్క దోషం చేత జరిగేటటువంటి అవకాశాలు. అయితే ఈ 2024లో కొంత భూ సంబంధితమైన సమస్య, భూకంపం లాంటిది కొద్ది ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఈ 2023తో పోల్చుకుంటే కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ అగ్ని సంబంధితమైన ప్రమాదాలు జరుగుతాయి. జరిగిన చోట భారీ నష్టాన్ని మానవాళి పొందే అవకాశం ఉంటుంది. అది ప్రాణ నష్టం అవ్వచ్చు, ధన నష్టం అవ్వచ్చు. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో వాహన ప్రమాదాలు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పాపగ్రహ వీక్షణ దోషం చేత వాహనపరమైనటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క సంచార స్థితిని పరిగణలోకి తీసుకొని మాట్లాడుకుంటే దేశకాలమాన పరిస్థితుల్లో ఏ వస్తువులు ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి అన్న విషయానికి వస్తే కూరగాయలు ధరలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడము, అది మోతాదిగా పెరగడం, భారీగా కాకుండా మోతాదిగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ధాన్యము, ప్రధానంగా బియ్యము ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఆయిల్ లేదంటే ఈ ధాన్యం ఏదైనా ఎర్రటి ధాన్యం అవ్వచ్చు, నల్లటి ధాన్యం అవ్వచ్చు,
ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ధాన్యాలు అవ్వచ్చు, ఇవన్నీ న్యూట్రల్గా ఉంటాయి, కొద్దిగా పెరగచ్చు. తగ్గేది ఒక బియ్యానికి తగ్గే అవకాశాలు కొంత ఉన్నాయి, లేదా ఆ స్థాయిలో ఉండే పెరగడం అనేది జరగదు. ఆ స్థాయిలో ఉండడం ఎక్కువ శాతంగా గ్రహాల యొక్క అనుకూలత యోగం చేత తగ్గే అవకాశం. ఇది దేశకాలమాన పరిస్థితుల యొక్క పంచాంగ వివరణ. అలాగే ఇంకా సినీ పరిశ్రమ, ఎందుకంటే అనేక 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 కుటుంబాలు బ్రతికేటటువంటి పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఈ సినీ రంగంలో ఉన్నవాళ్ళు 2024లో ఎక్కువగా లాభాలని పొందే అవకాశం లేదు. భారీగా పెట్టుబడులు పెట్టి తీసినటువంటి సినిమాలు వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ పూర్తిగా చేయదాకా వచ్చే అంటే మన చేతికి వచ్చేంత వరకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితమే. అంటే సినీ పరిశ్రమలో చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి అనూహ్యంగా లాభాలు సంభవిస్తాయి. పెద్ద సినిమాలు తీసినటువంటి వాళ్ళు కొంత అధిక లాభాన్ని, ఆశించినంత లాభాన్ని పొందకపోవచ్చు. అలాగే సినీ పరిశ్రమలో చిన్న చిన్న యాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి రోల్స్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో కాలంగా కష్టపడినటువంటి ఆ కష్టానికి గుర్తింపు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంటుంది. కొంత అగ్ర హీరోలుగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం ఫ్లాప్స్ ఎదుర్కొనే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. మిగతా విషయాలు మనం దేన్నైనా కూడా క్లుప్తంగా ఏది ముఖ్యమో దాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాము. అలాగే మిగతా పరిశ్రమలు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, హార్డ్వేర్ సంస్థలు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, వారు ఈసారి చక్కటి లాభాన్ని పొందే అవకాశం ఉంది. క్రోధినామ సంవత్సరంలో వ్యాపారం చేసేవాళ్ళు, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈసారి అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి శుభ ఫలితం అంటే లాభాలని పొందేటటువంటి అవకాశము ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే క్రోధినామ సంవత్సరంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అది ఏ ఏ రాశుల వాళ్ళకన్నది మీరు రాశి ఫలితంలో విని ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొంత లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి లేదా పర్మనెంట్ జాబ్ రావాలి అని ప్రయత్నిస్తున్నవారు వారి వారి రాశి ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఆ ఫలితాన్ని బట్టి వారి యొక్క కర్మ యోగము లేదంటే కర్మ ఫలితము దాన్ని బట్టి ప్రాయశ్చిత్తాన్ని అనుసరించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో జీవనం కొనసాగించాలి అనుకున్న వాళ్లకు ఈ సంవత్సరము ఓకే, నాట్ బ్యాడ్, మధ్యస్థంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేవు, పెద్దగా నష్టాలు లేవు. ఇక మనం ఆల్మోస్ట్ దేశకాలమాన పరిస్థితులు అంటే అన్ని రంగాలకు సంబంధించి కూడా ప్రాయశ్చిత్తాలు, వాటికి సంబంధించిన పరిహారాలు అవన్నీ కూడా రాశి ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ప్రస్తుతము ఈ దేశకాలమాన పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్పులు జరిగేది గ్రహాల యొక్క యోగం చేత మార్పులు జరిగేవైతే ఇవే అమ్మా.